గూడ్స్ రైలు ప్రమాదంలో 3 ట్రాకులు దెబ్బతిన్నాయంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన నేపథ్యంలో ఇప్పటికే ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తుంది. సో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది, మరి కొన్ని రైళ్లను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి, ఎప్పటి వరకు కూడా అదంతా క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి ఏంటి? ఇది ముఖ్యంగా గూడ్స్ ట్రైన్ డీరైల్మెంట్ అవడం వల్ల ప్యాసింజర్స్కి ఇబ్బంది కలగలేదు. సో ఇప్పుడంతా కూడా మా దృష్టి అంతా కూడా పునరుద్ధరణ పనులు, ఎంత త్వరగా రిస్టరేషన్ పనులు చేస్తే అంత త్వరగా మనం ట్రాఫిక్ని పునరుద్ధరించడం జరుగుతుంది. ముఖ్యంగా రామగుండం రాఘవపురం మధ్యలో గూడ్స్ ట్రైన్, ఒక స్టీల్ కాయిల్స్ని తీసుకెళ్తున్న గూడ్స్ ట్రైన్ డీరైల్ అవ్వడం వల్ల 3 లైన్లు, అంటే ట్రిపుల్ లైన్ సెక్షన్ ఇది, 3 లైన్లు కూడా దెబ్బతినడము, 12 వ్యాగన్లు కూడా డీరైల్ అవ్వడం జరిగింది. వాటిని పునరుద్ధరించే పనిలో వార్ ఫుటింగ్లో చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకి అక్కడ అప్రోచ్ రేట్ లేకపోవడము, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఉండడం వల్ల పెద్ద పెద్ద భారీ క్రేన్స్ అక్కడికి స్పాట్లోకి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయ్యింది. అందుగురించే లోకల్ ప్రొక్లేన్స్, లోకల్ మెషినరీ అన్నింటిని కూడా పూలప్ చేసి రాత్రి నుంచి కూడా రీరైల్మెంట్ ప్రక్రియ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు 6 వ్యాగన్స్ని పక్కకు తప్పించాం, మిగతా 6 వ్యాగన్స్ని పక్కకు తప్పించి ట్రాక్ పునరుద్ధరణ పనులు చేయాల్సింది ఉంది. మొత్తానికి సాయంత్రం 6 లోపల ఒక అప్లైన్ ఫిట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక అప్లైన్ ఫిట్ ఇస్తే మేజర్ ట్రైన్స్ అన్నిటిని కూడా స్టార్ట్ చేసి ఆ రూట్లో మేము ట్రావెల్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాము. అలాగే మిగతా 2 లైన్లు రాత్రి లేదా పొద్దున వరకు రిస్టోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఏంటనేది దర్యాప్తు ఇప్పటి వరకు అయితే ప్రైమా ఫేసి కాజ్ అన్నది ఇంకా తెలియరాలేదు. మొత్తానికి మా ఫోకస్ అంతా కూడా రిస్టోరేషన్ పైనే ఉంది. ఫస్ట్ ట్రాఫిక్ని రిస్టోర్ చేసిన తర్వాత ఈ కారణాలు అవన్నిటిపైన కూడా అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనల వల్ల ఒకంత అప్పుడప్పుడు ఇటు ప్రయాణికుల్లో కూడా ఆందోళన అనేది ఉంటుంది. సో సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున కూడా ఎలాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? సౌత్ సెంట్రల్ రైల్వే మీకు తెలిసినట్టుగానే చాలా సేఫ్ రన్నింగ్ ఆఫ్ ద ట్రైన్స్ చేస్తూ ఉంటాము. ఇక్కడంతా కూడా రూల్స్, రెగ్యులేషన్స్, సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చి ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాము. అలాగే స్టాఫ్ను కూడా అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చేసి అన్ని విధాలైన సేఫ్టీ ప్రికాషన్స్, ఇట్లా మాన్సూన్ వస్తే మాన్సూన్ ప్రికాషన్స్, మిగతా ఈ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా చేసి అన్ని విధాలుగా సేఫ్ రన్నింగ్ ఆఫ్ ది ట్రైన్ని ఎన్షూర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కారణాలు ఏంటనే దాని మీద మాత్రము లోతుగా దర్యాప్తు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి కారణాలు ప్రస్తుతం మాత్రం తెలియరాలేదు. సో దాని మీద పూర్తిగా సమగ్రమైనటువంటి దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఆ పట్టాలు తొలగింపు ప్రక్రియతో పాటుగా ఏదైతే రైళ్ల పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనుల కోసం వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన కూడా పనులు చేపడుతున్నట్లు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు పెద్దపల్లి వద్ద జరిగినటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి ఈ ఘటన నేపథ్యంలో పూర్తిగా సౌత్ సెంట్రల్ రైల్వే అప్రమత్తమైంది. సో ఎక్కడికక్కడ కూడా ప్రయాణికులను కూడా అలర్ట్ చేసేసి కొన్ని రైళ్లను రద్దు చేసి మరి కొన్ని రైళ్లను కూడా ప్రస్తుతం దారి మళ్లించినటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరితగతిన ఏదైతే ఈ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామంటూ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.